హాయ్ ఫ్రెండ్స్. ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. మనకు తెలియకుండానే మనము ప్యాసివ్ స్మోకింగ్ కి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాము అనే విషయం నాకు రీసెంట్ గానే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్లనే నాకు తెలిసింది. అందుకే ఆ విషయం మీకు షేర్ చేసుకుందామని వచ్చాను. అంటే స్మోకింగ్ చేస్తేనే ఎఫెక్ట్ అవుతుంది, లేదా స్మోకింగ్ చేసే ఫ్రెండ్స్ స్మోకింగ్ చేసే ప్లేస్ లో మనం ఉంటేనే ఎఫెక్ట్ అవుతాము అని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ అలా కాదు. ప్యాసివ్ స్మోకింగ్ ఎఫెక్ట్ ఎలా అయినా జరగవచ్చు అనేసి ఈ రోజు అర్థమైంది. ఎగ్జాంపుల్, నిన్న నేను ఒక బేకరీ షాప్ లో ఒక 10 minutes స్పెండ్ చేశాను. తెలిసిన వాళ్ళని కలవడానికి వెళ్ళాను. అక్కడ నుంచి తెలిసిన ఒక జ్యూస్ షాప్కి వెళ్ళాను. తెలిసిన అక్కడ కూడా రెగ్యులర్ గా తాగుతుంటాను. ఆ ఫ్రెండ్ బేకరీకి వెళ్ళొచ్చారా అని అడిగారు. అంటే అక్కడ నుంచి అక్కడికి ఒక 10 to 15 minutes గ్యాప్ ట్రావెల్ చేశాను నేను స్కూటీ మీదనే. అంటే 10-15 minutes ట్రావెల్ చేసినాక బేకరీ నుంచి కూడా ఆ బేకరీలో ఏదైతే స్పెండ్ చేశానో 10 minutes ఏదైతే స్మెల్ నాకు నా షర్ట్స్ కి నాకు ఉందో, నా స్కిన్ కి ఇదంతా పట్టేసిందో, ఆ 10-15 minutes నేను పొల్యూషన్ లో ట్రావెల్ చేసిన ఆ జ్యూస్ స్టాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఇదే, బేకరీకి వెళ్ళొచ్చారా సార్ అని అడిగారు. ఇదే సేమ్ సిచ్యువేషన్ మనకు తెలిసి తెలియకుండా మన ఫ్రెండ్స్ ఎవరో స్మోక్ చేస్తూ ఉంటారు, ఆ పక్కన ఉంటాము, మన డ్రెస్ కి ఇవన్నీ పడుతుంది. మనం స్మోక్ చేయకుండా ఇంటికి వెళ్ళినప్పుడు మనం స్మోక్ చేసాం. మా ఫ్రెండ్ కి ఇదే ఇన్సిడెంట్ జరిగింది. ఇంటికి వెళ్ళి స్మోక్ చేసి వచ్చావని అడిగారు. నేను చేయలేదు అన్నాను. అన్న అని వాడు చెప్పినా కానీ లేదు చేసావు అన్నారు. లేదు మా నేను చేయలేదు అని చెప్పినారు. అప్పుడు ఎందుకు చెప్పారనేది ఇప్పుడు అర్థం అవుతుంది. సో సేమ్ సిచ్యువేషన్, మనం స్మోక్ చేయకపోయినా ఇప్పుడు అలా స్మోక్ చేసిన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వచ్చినప్పుడు మన డ్రెస్సుల త్రూ అయినా మన పిల్లలు లేకపోతే ఎవరో ఒకరు ప్యాసివ్ స్మోకింగ్ కి ఎఫెక్ట్ అవుతున్నారు. ఇలా చాలా కేసెస్ జరిగాయని నేను కొన్ని వీడియోస్ చూస్తే తెలిసింది. సో ప్యాసివ్ స్మోకింగ్ చాలా చాలా డేంజరస్. అది కూడా నేను స్మోక్ చేయట్లే అనేసి కాల్ ఎగరేసుకుంటే సరిపోదు. ప్యాసివ్ స్మోకింగ్ ఎఫెక్ట్ అవ్వకుండా మనము మన పిల్లల్ని మన పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ.